బీహార్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే 1314 మంది అభ్యర్థులైతే ఇందులో పోటీ చేస్తున్నారు. తొలి దశ పోలింగ్ కు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో 2 సార్లు విజయం సాధించిన తేజస్వి హ్యాట్రిక్ పై కన్నేశారు. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తొలి దశలో ఎవరు పై చేయి సాధిస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. మిథిలా, కోసి, ముంగేర్ డివిజన్లలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో 2020 ఎన్నికల్లో ఎన్డీఏ 70 సీట్లు కైవసం చేసుకుంది. ఈసారి 17 నుంచి 19 సీట్లు అదనంగా సాధిస్తామని ఎన్డీఏ నేతలు చెబుతున్నారు. ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఇండియా కూటమి విశ్వాసంతో ఉంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 1.21 కోట్ల మంది మహిళలకు 10,000 చొప్పున నగదు బదిలీ చేయటం సీఎం నితీష్ కుమార్ కు కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉచిత విద్యుత్ ఓటర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. చిరాగ్ పాస్వాన్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరటంతో ఎస్సీ ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో అంతర్గత వివాదాల కారణంగా 10 సీట్లలో ఫలితాలు తమకు అనుకూలంగా రావచ్చని అధికార పక్షమైతే భావిస్తోంది. తొలి విడతలో జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తోంది. వీటిలో గత ఎన్నికల్లో గెలిచిన 23 స్థానాలను మళ్లీ నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. గత ఎన్నికల్లో 29 చోట్ల జేడీయూ 2 స్థానాల్లో నిలిచింది. ఆ స్థానాల్లో గెలవటానికి గట్టిగా పోరాడుతోంది. విపక్ష కూటమి ఈసారి సామాజిక సమీకరణాలపై ఆధారపడింది. ఇంటికో ఉద్యోగంతో పాటు అనేక హామీలిచ్చింది. వికాసీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సహానీ రావడంతో నిషాద్ వర్గంలో మిథిలాంచల్, తిర్హుత్ ప్రాంతాల్లో తమ బలం పెరిగిందని ఇండియా కూటమి భావిస్తోంది. ముస్లిం యాదవ్ సమీకరణం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. ఈబీసీలు, దళితులు తమ వెంటే ఉంటారంటూ ఇండియా కూటమి ధీమాగా ఉంది. भोजपुर, बक्सर, गोपालगंज, सिवान, सरन, मुजफ्फरपुर, वैशाली, दरभंगा, समस्तीपुर, माधेपुरा, सहरसा, खगारिया, बेगुसराय, मुंगेर, लखीसराय, शेखपुरा, नलंदा जिल्लाల్లో కూడా ఎన్నికలైతే జరుగుతున్నాయి.
దర్భంగా సమస్తీపూర్ పై ఎన్డీఏ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రాంతంలో 4 మంత్రులు బరిలో ఉన్నారు. కోసి డివిజన్ లోని సహర్సా మాధేపురలో ఉన్న 8 సీట్లలో 2 కూటములు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. భూమిహార్లు, యాదవులు, కుష్వాహాలు అధికంగా ఉన్న ముంగేర్లో పోటీ రసవత్తరంగా ఉంది. ఖగారియా జిల్లాలో ఇరు కూటములు సమవుజ్జీగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. లఖిసరాయిలో చెరో చోట 2 కూటములు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. షేక్పూర్ లో నువ్వా నేనా అనే విధంగా పోటీ ఉంది. నలందలో ఎన్డీఏ బలంగా ఉందనైతే తెలుస్తోంది. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. తొలి దశలో ఇప్పుడు ఈ రోజు 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు బీహార్ లో మొత్తం ఏర్పాట్లన్నీ సిద్ధమైపోయినాయి. ఈ రోజు మొదటి విడత పోలింగ్ అయితే ప్రారంభం కాబోతుంది. అసలు ఏ నియోజకవర్గాలకి సంబంధించి ఇప్పటికి పోలింగ్ ప్రారంభమైంది? దేశంలో ఒకవైపు కీలకమైనటువంటి బీహార్ రాష్ట్రాన్ని చెయ్యగించుకోవడం కోసం ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి రెండు కూడా బీహార్ ఎలక్షన్ ఎన్నికల యుద్ధంలో పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగించాయి. ఈ రోజు 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొలి విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఒకవైపు బీహార్ లో ఈసారి గెలవడం ద్వారా మళ్ళీ ఎన్డీఏ కూటమి తమ బలం సన్నగిల్లలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఈసారి బీహార్ ను గెలిచి ఢిల్లీకి మళ్ళీ మేము బీజేపీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి ఇండియా కూటమి తీవ్రంగా శ్రమిస్తుంది. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా ఓటర్లని ఆకర్షించడం కోసం ఇరు పార్టీల కీలక నేతలంతా కూడా ప్రచారం చేశారు. ఇటు ఇండియా కూటమి నుంచి తేజస్వి యాదవ్ ని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇండియా కూటమికి తరపున ఇటు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం నిర్వహించారు. ఒకవైపు కీలకమైనటువంటి జిల్లాల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు 1,314 మంది అభ్యర్థులు ఈ 121 నియోజకవర్గాల్లో ఈ రోజు బరిలో ఉన్నారు. 45,000 పోలింగ్ బూత్లకు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున 10 లక్షల మంది 10,72 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తానికి బీహార్ సంబంధించిన ఎన్నికల రణరంగంలో 2 కూటములు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. కీలకమైనటువంటి వర్గాలను ముస్లిం, యాదవ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇది తమకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇండియా కూటమి అంచనా వేస్తూ ఉంది. మరోవైపు ఇటు ఎన్డీఏ కూటమి ఒకవైపు జరిగినటువంటి ఎస్ఆర్ ఇష్యూ సంబంధించి, స్పెషల్ ఇంటెన్సివ్ సంబంధించి, ఓట్ చోరీ ఇష్యూ సంబంధించి ఇండియా కూటమి మెయిన్ అంశంగా ఎత్తుకుంటే ఒకవైపు స్థానిక అంశాలు, ఒకవైపు ఉద్యోగాలు, ఒకవైపు మహిళలకు ఇచ్చేటువంటి 10,000 సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు తమకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి అంచనా వేస్తుంది. తమ కూటమికి సంబంధించి నితీష్ కుమార్ హోరాహోరీగా ఈసారి మరోసారి సీఎం కావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని ఓడించి తేజస్వి యాదవ్ సీఎం కావాలని తీవ్ర శ్రమిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎలక్షన్ ఈక్వేషన్స్ లో కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల తక్కువ సీట్లు నిలిచైనా సరే ఈసారి తాము ఖచ్చితంగా ఎలక్షన్ లో నెగ్గాలనే ప్రయత్నంతో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి విషయంలో తేజస్వి యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయన ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి మిథిలా, కోసి, ముంగేర్ లాంటి డివిజన్లలో ఈసారి పోలింగ్ బలంగా జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ 70 సీట్లు, దాదాపుగా ఈ 121 సీట్లలో 70 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. ఈసారి ఖచ్చితంగా ఇంకా మరిన్ని అదనపు సీట్లు సాధించే విధంగా పనిచేస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ కూడా ఈసారి అనేక చోట్ల కూడా పోటీ చేసింది. ప్రశాంత్ కిషోర్ తాను పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. తమకు కలిసి వస్తే 121 పైన సీట్లు వస్తాయి, లేకపోతే 10 సీట్ల లోపే ఉంటామని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఈ మొత్తానికి ఎవరి ఓట్లను తీరుస్తారు, ఎవరికి నష్టం చేరుస్తారు అనేది కూడా అందరూ అంచనా వేస్తారు. మరోవైపు ఈసారి ఎంఐఎం పార్టీ కూడా కొన్ని కీలక స్థానాల్లో పోటీ చేసింది. ఈ మొత్తానికి దాదాపు చాలా మంది 1,21,00,000 మంది మహిళలకు 10,000 చొప్పున నగదు బదిలీ చేసి ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర మాదిరిగా
తమ ఎన్నికలకు తమకు అనుకూలంగా మహిళా ఓట్లను టార్గెట్ చేసి సరే వారికి ఆర్థిక సహాయం ఇవ్వడంతో కలిసి వస్తున్న అంశం కూడా వాళ్ళు అంచనా వేస్తారు. ఇలాంటి కీలకమైనటువంటి ఈ రాష్ట్రాన్ని తెగించుకోవడం ద్వారా ఢిల్లీకి బాటలు వేయాలని చెప్పేసి ఇండియా కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో ఈ రోజు జరిగే ఎలక్షన్ సంబంధించి అత్యంత కీలకమైనట్టుగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఎలక్షన్ సంబంధించిన విషయంలో రెండు కూటములు హోరాహోరుగా ప్రచారం నిర్వహించాయి. కీలకమైనటువంటి వికాసశీల్ ఇన్సాఫ్ పార్టీ అధినేత ముఖేష్ సహాని నిషేధవర్గంలో మిథిలాంచల్ ఏరియాలో ప్రధానంగా కీలకమైనటువంటి ఏరియాలో ఆయా వర్గాలను నిషేధ వర్గాన్ని వైపు బలంగా తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది తమకు కలిసి వస్తుందని చెప్పేసి ఇండియా కూటమి భావిస్తూ ఉంది. మొత్తానికైతే దళితులు ఈబీసీలు తమ వెంట ఉంటారని చెప్పేసి ఇండియా కూటమి భావిస్తుండగా భూమిహారులు మిగతా కీలకమైన వర్గాలు తమ వైపు ఉంటాయని చెప్పేసి కూడా ఒకవైపు ఇండియా కూటమి అంచనా వేస్తుంది. ఈ వివిధ జిల్లాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఈ తొలి విడతలో పాట్నా, భోజ్పూర్, బాక్సర్, గోపాల్గంజ్, శివాజ్, సరస్, ముజఫర్పూర్, వైశాలి, దర్భంగా, సమస్తిపూర్, మాదేపూర్ లాంటి కీలకమైనటువంటి జిల్లాల్లో పోలింగ్ అయితే ప్రారంభమైంది. మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి తొలి ఎన్నికల్లో ఎవరు పైచేయి సాధిస్తారని చెప్పేసి అందరూ కూడా ఒక అంచనాలు వేస్తూ ఉన్నారు. మొత్తానికైతే 121 స్థానాలకు సంబంధించి పోలింగ్ లో ఎవరు ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటే మిగతా రెండో విడతల వారికి అనుకూలంగా ఉంటుందనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో కొంత అంచనా అయితే ఉన్నది. సుధా, స్వామి, అయితే మనం చూసుకొచ్చి 121 స్థానాలకి సంబంధించి ఇప్పుడు జరగబోతున్న తొలి దశ పోలింగ్ లో మొత్తం 45,341 పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి పోలింగ్ సమయం ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పోలింగ్ వేసేందుకు అవకాశం ఇస్తున్నారు? సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ అవకాశం కల్పిస్తారు. 5 గంటల వరకు కూడా ప్రధానంగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా గతంతో పోలిస్తే పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తారు. మహిళలకు 1,21,00,000 మంది మహిళలకు 10,000 రూపాయలకు పైగా ఆర్థిక సహాయం ఇవ్వడంతో కూడా చాలా మంది మహిళలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పేసి ఎన్డీఏ కూటమి భావిస్తుంది. మరోవైపు ఇండియా కూటమి నుంచి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము, ఖచ్చితంగా ఉద్యోగ కల్పనకు సంబంధించి మేము పెద్దపీట వేస్తాము. యువత అంతా కూడా ప్రధానంగా పురుషులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు తమకు ఉపాధి సంబంధించిన విషయంలోనే పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో ఆ వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం రెండు కూటములు కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి. మహిళలు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, తమపై జరుగుతున్నటువంటి వైపు అన్యాయాలు అక్రమాలకు సంబంధించిన విషయంలో కొంత ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు. అవి కొంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వచ్చిన కారణంగా ఇది మాకు కలిసి వస్తుంది, మహిళలకు ఇచ్చినటువంటి 10,000 ప్రోత్సాహం కూడా తమకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి భావిస్తుంది. మొత్తానికైతే వివిధ అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి రెండు కూటమిలు బీహార్ గెలవడం ద్వారా జాతీయ స్థాయి రాజకీయాల్లో కొంత ప్రభావితం అవుతాయి. ఈసారి ఎన్డీఏ కూటమి ఓడిపోతే ఇండియా కూటమికి ఒకవైపు మానసికంగా దేశవ్యాప్తంగా తమకు కలిసి వచ్చే అంశంగా కూడా ఇండియా కూటమి భావిస్తుంది. అందుకోసమే ఒకవైపు రీసెంట్ గానే ఎలక్షన్ ప్రచారం కంప్లీట్ కావడంతో కూడా వెంటనే హర్యానా ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఓటు చోరీ అంశాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ తెరపై తేవడంతో కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ ఓటు చోరీ అంశాన్ని తెరపై తెచ్చారని చెప్పేసి ఎన్డీఏ నేతలు రాహుల్ గాంధీపై అటాక్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు అక్కడ గెలిచే అవకాశం లేనప్పుడు ఇలాంటి సాకులు వెతుక్కుంటున్నారని చెప్పేసి కూడా ఒకవైపు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ఇండియా కూటమికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా గెలుపొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ ఎలక్షన్ కమిషన్ కలిసి ఓటు చోరీ చేస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. సుధా, స్వామి, అయితే దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలు అంటే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండొచ్చు అంటున్నారు? దానికి సంబంధించి అంటే అసలు ఎంత మంది పోలీసులు దీనికి సంబంధించి బందోబస్తు ఉండబోతున్నారు? పెద్ద ఎత్తున 7.5 కోట్ల మంది పైగా ఓటర్లు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తొలి విడత దాదాపుగా 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూ సంబంధించి అనేక చోట్ల కూడా ఒకవైపు బీహార్ లో ఒకవైపు రౌడీ మూకలు, మరోవైపు గ్యాంగ్స్టర్స్ ఉన్న నేపథ్యంలో అనేక చోట్ల కూడా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ముందుగానే పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు. ఒకవైపు ఢిల్లీలో కీలక ఎలక్షన్ సమయంలో పెద్ద ఎత్తున కూడా ఎన్కౌంటర్లు జరిగి పలువురు రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు హతమైనటువంటి విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీహార్ ఎలక్షన్స్ లో సంబంధించి కీలకమైనటువంటి అనేక చోట్ల కూడా పలువురు రౌడీ షీటర్లకు అవకాశం ఇవ్వడంతో కూడా ఈసారి ఎలక్షన్స్ కొంత ఇంటెన్సిటీగా ఉంటుందని చెప్పేసి ముందుగానే భావించే కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ లా అండ్ ఆర్డర్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ ని 100% వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ లో కూడా ఖచ్చితంగా కెమెరాలు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తున్నారు. ప్రతి ఓటర్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతించే అంశం కూడా ఈసారి ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది. చూద్దాం.
స్వామి, అది తొలి దశ పోలింగ్ కి సంబంధించి అసలు ఎవరెవరు ముఖ్య నేతలు ఈసారి పోటీలో తొలి దశ పోలింగ్ లో పోటీ పడబోతున్నారు? ఒకవైపు సీఎం క్యాండిడేట్ గా ఉన్నటువంటి తేజస్వి యాదవ్, ఇండియా కూటమి నుంచి సీఎం క్యాండిడేట్ ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ఈసారి తన బరిలో ఉన్నారు. రాఘోపురం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈసారి హ్యాట్రిక్ విజయం పైన ఆయన కన్నేయడం జరిగింది. మరోవైపు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా తొలిసారి ఎన్నికల బరిలో దిగి తన అవకాశాన్ని ఒకవైపు పరిశీలించుకుంటున్నారు. మొత్తానికైతే కీలకమైనటువంటి సెంట్రల్ ఏరియా ప్రాంతంలో కూడా వివిధ డివిజన్లలో చాలా మంది కీలక నేతలైతే పోటీ చేస్తున్నారు. సుధా, స్వామి, దీనికి సంబంధించి అయితే తేజస్వి యాదవ్ ఇప్పుడు మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలంటూ కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆపోజిట్ లో బీజేపీ నిలబెట్టిన క్యాండిడేట్ కి సంబంధించి ఎటువంటి బలాబలాలు ఉండే అవకాశం ఉంది? స్వామి, రైట్ స్వామి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్